దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు పాపము చేయడు. దేవుని మూలంగా ఎవడైతే పుట్టి ఉన్నాడో పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు ముట్టడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు అన్నాడు. ఎప్పుడైతే కొత్తగా జన్మను మనము పొంది ఉన్నామో, నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించామో, అతడు పాపము జోలికి పోవడు. పాపమనగా నీతి అనగా తీర్పు అనగా అతనికి అర్థమైంది కాబట్టి అతడు పాపం చేయడానికి మనస్సు వెళ్ళదు. కనుక దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరైనా ఉంటే పాపం చేయరు. అదేంటండి మేము పాపం చేస్తున్నామా అంటే, కోపడుతున్న పరిస్థితి ఉంది, అబద్ధం ఆడుతున్న పరిస్థితి ఉంది, దోచుకుంటున్న పరిస్థితి ఉంది, ఇంకా ఎన్నో బ్రొంకుతున్న సందర్భాలు ఉన్నాయి, కొండెములు ఉన్నాయి. మరి అవన్నీ ఏమవుతున్నాయండి? మరి ఇవన్నీ కూడా పాపానికి దారితీస్తున్నాయి కదా. సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు అంటాడు. ఎప్పుడైతే బుద్ధిపూర్వకంగా పాపం చేశామో తీవ్రమైన ఆయన యొక్క ఉగ్రతను చవి చూడగలుగుతామంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి చదివితే మీకు అక్కడ ఉంటుంది. దేవుని మూలంగా పుట్టినవాడు ఇక పాపం జోలికి పోడు అని చెప్తున్న ఈ సంగతిని బట్టి నేను ఎంతవరకు ఉన్నామనేది ఒకసారి పరీక్షించుకుంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క స్థితిలో మనము ముందుకెళ్ళగలుగుతాం. కనుక లోకమంతా కూడా దుష్టిని యందు ఉన్నది అని మనం ఎరిగాము. ఆ దుష్టిని ఆలోచన చొప్పున వెళ్లకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఏ సంగతి అయితే దేవునిది, ఏ సంగతి అయితే దుష్టునిది, ఏ సంగతి అయితే మనం మంచిది చెడ్డదనేది సమస్త విషయాల మీద వివేచన జ్ఞానము మనకి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనము కొత్తగా జన్మించిన అనుభవంలో ఆ పాపం జోలికి పోకుండా తన్ను తాను భద్రం చేసుకుంటాడంట. ఎవరో చెప్పక్కర్లా, ఏ సేవకులు వచ్చి ఇది తప్పు అని చెప్పక్కర్లా, ఏ తోటి సహోదరుడు వచ్చి తప్పు అని చెప్పక్కర్లా. తను చేస్తున్న తప్ప గొప్ప అనేది ప్రతి పరిస్థితి కూడా అతనికి అర్థమై తీరుతుంది కొత్తగా జన్మించిన వాడికి. అందుకే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం చేరడని కూడా నికోదేముతో ప్రభు చెప్పిన సంగతి కూడా మనకి తెలిసే ఉన్నది. కనుక మనం కొత్తగా జన్మించామా లేదా, దేవుని మూలంగా పుట్టి ఉన్నామా లేదా అని గుర్తెరిగితే కనుక మంచిది. అప్పుడు పాపం జోలికి పోం కాబట్టి మనల్ని మనం భద్రం చేసుకున్న వారంగా ఉండగలుగుతాం. మనం భద్రం చేసుకునే దేవుని ఆత్మను మనకిచ్చారు దేవుడు. ఇది గొప్ప సంగతి. ఎవరో భద్రపరచక్కర్లేదు, ఏదో సెక్యూరిటీ అక్కర్లేదు, మనకి ఎవరో మనల్ని కాపాడక్కర్లేదు. మనల్ని మనం కాపాడుకునే స్థితి దేవుడి ఆత్మ ద్వారా. ఇది గొప్ప విశేషమైన సంగతి కనుక ధన్యులం మనం. గమనించండి, మీరు దేవుని మూలంగా పుట్టి ఉన్నారా లేదా అనేది ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే కనుక సమస్తము కూడా అర్థమవుతుంది. అప్పుడు మనము ఏ ఆత్మచేత నడిపింపబడుతున్నాం కూడా మనకు అర్థమైపోతుంది. కనుక ఆ పరిశీలనలో ముందుకెళ్దాం. మిగతా విషయాలు పరిశీలించడంలో తర్వాత చూస్తే, ముందు దేవుని మూలంగా పుట్టి ఉన్నామా లేదా, మనల్ని మనం భద్రం చేసుకోగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి పరిశీలించుకుందాం.